ఖతమైన నయీం కూడబెట్టిన ఆస్తులు కళ్ళు బయలు గమ్మే స్థాయిలో ఉన్నాయి. ఆ దిశగా దృష్టి సారించిన పోలీసులు హైదరాబాద్ సరూర్ నగర్లో అతడికి 1180 గజాల ప్లాట్ ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే అత్తాపూర్లో 9 ప్లాట్లకు సంబంధించిన పత్రాలు, కొండాపూర్లో భూములకు సంబంధించి మరో 87 పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీ హిల్స్లో ఓ వ్యక్తి నుంచి నయీం అత్యంత ఖరీదైన 1365 గజాల స్థలాన్ని గుంజుకున్నట్టుగా కూడా గుర్తించారు. అంతేకాకుండా నయీం ఆస్తుల చిట్ట గుంటూరు జిల్లా కూడా పాకింది. చినకాకానిలో అతడి భూములకు సంబంధించిన పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, దాదాపు కోట్ల ఆస్తులు కనిపిస్తున్నాయి. 10,000 కోట్లు అనుకున్నారు, 10,000 కోట్లు దాటింది. ఈ లెక్క చేయడం కూడా చాలా కష్టం అని అంటున్నారు. ప్రధానంగా ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఏమేమి అంశాలు పొందుపరిచారు పోలీసులు? ఇప్పటి వరకు నయీం ఆస్తులకు సంబంధించి ఏదైతే చిట్టా ఇప్పుడిప్పుడే బయటపడుతుందో దీనికి సంబంధించినటువంటి లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే కొండాపూర్, మణికొండ, అదేవిధంగా హైదరాబాద్లోని ప్రతి ఏరియాలో ఒక ప్లాట్ ఇతనికి ఉన్నటువంటి పరిస్థితిలా కనిపిస్తోంది. కొత్తగా మరికొన్ని పోలీసులు, ఇవన్నీ కూడా మనం చెప్తున్నవి పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి అంశాల ఆధారంగా చెప్తున్నాం. ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా ధృవీకరించినటువంటి మాత్రమే మనం చెప్తున్నాం. ఇంకా వందల సంఖ్యలో దీనికి సంబంధించి నయీం ఆస్తులకు సంబంధించి ఇంకా డాక్యుమెంట్స్ను పోలీసులు పరిశీలించాల్సి ఉంది. పోలీసులు ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ, మన దగ్గర పూర్తి ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఈ 20 పేజీల ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నటువంటి డీటెయిల్స్లో చూస్తే ప్రధానంగా ఒక భువనగిరిలోనే దాదాపు 175 ప్లాట్ల డాక్యుమెంట్లను ఇప్పటివరకు గుర్తించడం జరిగింది. ఇందులో 300 గజాలు, 600 గజాలు, 700 గజాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి. మొత్తం 175 ప్లాట్లు ఒక భువనగిరి ప్రాంతంలోనే గుర్తించడం జరిగింది. ఘట్కేసర్, రామంతపూర్, గౌలీపుర, అమీన్పూర్ ప్రాంతాలకు చెందినటువంటి చాలా ఏవైతే ల్యాండ్కి సంబంధించినటువంటి పేపర్స్ ఉన్నాయో అవి పోలీసుల దగ్గర ఉన్నాయి. వీటితో పాటు సాయి కన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన వెంకటేష్ గౌడ్తో ఒక ఎంఓయూ నయీం కుదుర్చుకున్నాడు. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి, ఒక ల్యాండ్ డెవలప్మెంట్ సంబంధించి ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాడు. ఆ ఎంఓయూకు సంబంధించినటువంటి పేపర్స్ కూడా ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉన్నాయి. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. సాయి కన్స్ట్రక్షన్స్ అనేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి వెంకటేష్ గౌడ్తో ఒక ఎంఓయూ కుదుర్చుకున్నాడు. మరొక మేజర్ బ్రేకింగ్ కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా ఒక మాజీ ఎమ్మెల్యే, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా చేసినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే బావమరితో 3.5 కోట్ల ట్రాన్సాక్షన్ నయీం చేసినట్టుగా చెప్తున్నటువంటి డాక్యుమెంట్స్ కూడా ప్రస్తుతం పోలీసుల చేతిలో ఉంది. పొలిటికల్ లింక్ అనేటువంటిది ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. సాయి కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నాడు. ఒకవైపు ల్యాండ్ గ్రాబింగ్ చేస్తూ, ఒకవైపు ర్యాన్సమ్ వసూలు చేస్తూ, మరొక వైపు ఆ డబ్బులను కన్స్ట్రక్షన్లో పెట్టడము, రియల్ ఎస్టేట్లో పెట్టడం అనేటువంటిది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకొక ల్యాండ్కి సంబంధించి చూస్తే కేవలం హైదరాబాదు, అదేవిధంగా నల్గొండ, రంగారెడ్డి మాత్రమే కాదు, ఇతని ఏదైతే మొత్తం రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకుంటే ఈ భూములు లాక్కోవడం అనేటువంటిది ఈవెన్ గుంటూరు జిల్లా చినకాకనిలో కూడా ఒక సర్వే నంబర్ 230 అండ్ సర్వే నంబర్ 231, 230, 231 సర్వే నంబర్లకు సంబంధించినటువంటి ల్యాండ్ పత్రాలు కూడా నయీం ఇంట్లో దొరికినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేశారు. నిన్న ఏదైతే ఎఫ్ఐఆర్కి సంబంధించి నిన్న ఎన్కౌంటర్ జరిగిన తర్వాత విశ్వసనీయ సమాచారంతో అలకాపురిలో ఉన్నటువంటి నయీం ఇంటికి వెళ్ళిన తర్వాత పోలీసులు అక్కడ చాలా డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్ల వివరాలను పోలీసులు ఈరోజు ఎఫ్ఐఆర్లో పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చెప్తున్నాం. ఇంకా చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రధానంగా మూసరాంబాద్లో ఒక 4 స్థలాలకు సంబంధించి గుర్తింపు జరిగింది. జూబ్లీ హిల్స్లో ఒక 1365 గజాల ఒక స్థలాన్ని నయీం ఒక వ్యక్తి నుంచి లాక్కున్నారని చెప్తుంది. కేవలం ల్యాండ్స్కి సంబంధించిన దస్తావేజులే కాదు, 102 మంది, అంటే 102 మందికి సంబంధించినటువంటి ఫోటో గుర్తింపు కార్డులు, ప్రధానంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ ఇన్న దగ్గర దొరికాయి. అంటే కొంతవరకు వీళ్ళలో చాలామంది ఆయన బినామీలు ఉండొచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. షేక్పేట్లో కూడా ఒక ప్లాట్కి సంబంధించిన పత్రాలు లభించాయి. కొండాపూర్లో సర్వే నంబర్ 87కు సంబంధించినటువంటి పత్రాలు ఈయన దగ్గర లభించాయి. అత్తాపూర్లో సర్వే నంబర్ 462, 468, ప్లాట్ నంబర్ 9 పత్రాలు ఇతని దగ్గర ఉన్నాయి. కేవలం ఈ సర్వే నంబర్లలో ఎక్కడ కూడా హైదరాబాద్లో ఎక్కడ ఏ సర్వే నెంబర్ మెన్షన్ చేసినా గజం భూమి వేలు, కొన్ని ప్రాంతాల్లో లక్షల్లో ఉన్నటువంటి భూమి. అటువంటి ప్రాంతాల్లో 1300 గజాలు, 1800 గజాలు, 600 గజాలు ఇటువంటి ప్లాట్స్ ఉన్నాయి. ఇక హైదరాబాద్ అవుట్ సైడ్స్కి వెళ్తే మాత్రం ఎకరాల లెవెల్ ఉంది. ఎకరాల్లో అతను భూమిని కలిగి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా ఇవి కేవలం ఎఫ్ఐఆర్లో పోలీసులు మెన్షన్ చేసినటువంటి పత్రాలు
మాత్రమే. ఇవి కాకుండా ఇంకా 203 పత్రాలు ఇంకా పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. ఇంకా సర్చెస్ కొనసాగుతున్నాయి. ఇంకా ఎవరైతే నయీం ఉన్నాడో అతని అనుచరులను అందరినీ అదుపులోకి తీసుకుంటే పెద్ద సంఖ్యలో ఇంకా ఈ మొత్తం ల్యాండ్ మాఫియాకి సంబంధించి వివరాలు బయటకు వచ్చేటువంటి ఇస్మాయిల్, అసలు మొత్తం మీద చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల్లో ఇతను ఏ రకమైన దందా నెలకొల్పి మొత్తం ఏర్పరచుకున్నాడనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎన్ని డెన్స్ ఇతనికి ఉన్నాయి, ఇతని చేతిలో ఎంతమంది అనుచరులు మొత్తం దీనికి సంబంధించి పనిచేశారు, ఇతనితో పాటు పనిచేశారు, మొత్తం వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారు, ఎంత సంపాదించారు, మొత్తం మీద ఎన్ని కోట్ల ఆస్తులు వీళ్ళు కూడబెట్టుకోగలిగారు, ఈ వ్యవహారాలన్నీ కూడా ఇంకా పోలీసులు తేల్చాల్సి ఉంది. సాక్షి చేతిలో ఎఫ్ఐఆర్ పేజీ ఉంది, 20 పేజీల ఎఫ్ఐఆర్. మొత్తం మీద ఆ వివరాలన్నీ మీరు చెప్తున్నారు. కానీ అసలు డెన్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది దీని వెనకాల ఉన్నారు, రాజకీయ నాయకుల హస్తం ఎంతమంది ఉంది, అట్లాగే పోలీసుల హస్తం ఎంతవరకు ఉంది, ఈ వ్యవహారాలను అసలు బయటికి రావడానికి ఎంత టైం పడుతుంది ఇంకా? బట్ డెఫినెట్గా ఈరోజు నయీం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత, నయీంను నిన్న ఎదురుకాల్పుల్లో చనిపోయిన తర్వాత అతని అలకాపురి ఇంట్లో పోలీసులు ఒక రైడ్ నిర్వహించిన తర్వాత దొరికిన డాక్యుమెంట్లలో కొన్ని డాక్యుమెంట్ల వివరాలు మాత్రమే ఇవి. ఇంకా చాలా డాక్యుమెంట్లు అతనికి సంబంధించి పోలీసుల అదుపులో ఉన్నాయి. అంతకంటే పెద్ద విషయం, నయీం దగ్గర ఒక 7 నుంచి 8 మంది ఆయనకు సంబంధించినటువంటి నమ్మిన బండ్లు ఉంటారు. వీళ్ళ కింద ఇంకా నెట్వర్క్ ఉంటుంది అనేటువంటి చెప్తున్నారు. ఆ 7-8 మంది దగ్గర ఎంతమంది ఇంకా వాళ్ళ వ్యక్తులు ఉంటారు, వాళ్ళ దగ్గర నెట్వర్క్ ఎంత ఉంది అనేటువంటిది ఇంకా చెక్ చేయాల్సి ఉంది. బట్ స్టిల్ హైదరాబాద్లో ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక డెన్ను నిన్న పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ దాదాపు 38 లక్షల రూపాయలు పెద్ద మొత్తంలో డాక్యుమెంట్స్, వెపన్స్ అక్కడ నుంచి స్వాధీనం చేసుకున్నారు. మనం అల్కాపురిలో ఉన్నటువంటి ఆయన నివాసంలో జరిగినటువంటి సోదాల గురించి మాట్లాడుతున్నాం. ఇంకా అదే బిల్డింగ్లో అల్కాపూర్లో ఉన్నటువంటి అతని నివాసంలో ఇంకా పైన ఉన్నటువంటి 2 బెడ్రూమ్లను ఓపెన్ చేయాల్సి ఉంది. వాటిని సీజ్ చేశారు నిన్న అధికారులు. ఈరోజు కోర్టు పర్మిషన్ తీసుకున్నారు. కోర్టు పర్మిషన్ కోసం పోలీసులు అప్లై చేశారు. ఆ పర్మిషన్ దొరికితే ఆ బెడ్రూమ్ సీజ్ ఓపెన్ చేస్తే ఇంకా ఎంత పెద్ద మొత్తంలో డబ్బు, డాక్యుమెంట్స్ వస్తాయనేటువంటి చూడాల్సి ఉంది. ఇవి మాత్రమే కాదు, ఎన్కౌంటర్ జరిగినటువంటి నిన్న షాద్నగర్లో ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్ దొరికాయని చెప్తున్నారు. వాటి వివరాలు ఇంకా రావాల్సింది. ఆ ఇంట్లో ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయనేటువంటి థరోలీ చెక్ చేయాల్సి ఉంది. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, అదేవిధంగా నల్గొండలో చాలా చోట్ల ఇంకా ఈయనకు సంబంధించి బిల్డింగ్స్ ఉన్నాయి. వాటి తాళాలు ప్రస్తుతం పోలీసులకు చిక్కాయి. వాటి తాళాలు పోలీసు తీసుకున్నారు. ఆ బిల్డింగ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి ఐడెంటిఫై చేసేటువంటి పనిలో ఉన్నారు. ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారు అనేటువంటి చెక్ చేసే పనిలో ఉన్నారు. ఇవన్నీ ఒకవేళ దొరికితే పెద్ద మొత్తంలో ఇతని దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఇంకా వచ్చింది. బట్ ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైనటువంటి కొన్ని డైరీస్, నోట్బుక్స్ ప్రస్తుతం పోలీసుల అధీనంలో ఉన్నాయి. వాటిని స్టడీ చేస్తే, వాటిని చూస్తే ఏ స్థాయిలో ఈ మొత్తం ఏదైతే ఈ రౌడీజం జరిగింది, ఈ గ్యాంగ్స్టర్ యొక్క జీవితం ఇక్కడ దాకా వచ్చింది అనేటువంటి తేలేటువంటి అవకాశం ఉంది. బట్ 2-3 రోజుల్లో, వచ్చే రోజుల్లో పోలీసులు కొన్ని ప్రత్యేకమైనటువంటి టీంలు ఏర్పాటు చేసి ఈ మొత్తం వ్యవహారాన్ని ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు. నేను మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే బావమరిది నయీంతో దాదాపు 3.5 కోట్ల ఒక ట్రాన్సాక్షన్ జరిపారు, లావాదేవీ జరిపారు అనేటువంటిది ఈరోజు ఎఫ్ఐఆర్లో పోలీసులు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఆ ఎమ్మెల్యే ఎవరు, దానికి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్స్ పూర్తిగా రావాల్సి ఉంది. అది ఎటువంటి ట్రాన్సాక్షన్, ఎందుకు నయీంతో ఆయన వ్యాపారం చేయాల్సి వచ్చింది, ఎటువంటి ట్రాన్సాక్షన్ వచ్చింది అనేటువంటిది కూడా బయటికి రావాల్సి ఉంది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఇంకా. కానీ పోలీసులు ఇప్పుడే ఇన్వెస్టిగేషన్లో ఈ పురోగతి సాధిస్తున్నారు. ఇంకా డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసేటువంటి ప్రాసెస్లో ఉన్నారు. ఆ తర్వాత వాటిని స్టడీ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం మెటీరియల్తోని ఇన్వెస్టిగేషన్ లీడ్ చేస్తే మాత్రం డెఫినెట్గా మొత్తం తెలంగాణను, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాలను కుదిపేసే విధంగా ఈ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే ఇస్మాయిల్, పెద్ద మొత్తంలో ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారని సమాచారం వస్తున్న నేపథ్యంలో అసలు ఈ ఆయుధాలు ఎలా సమకూర్చుకోగలిగాడు అనేది కూడా ఒక బిగ్ క్వశ్చన్గా కనిపిస్తోంది. బట్ డెఫినెట్గా నిన్న ఏదైతే నయీం ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి స్పాట్లో దొరికినటువంటి AK-47 అక్కడ దొరకడము, అతని దగ్గర AK-47 అతను కలిగి ఉండడం అనేటువంటిదే ఈ మొత్తం ఆ ఇష్యూలో చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక వ్యక్తి దగ్గర AK-47 ఉంది, చాలా ఏళ్ళుగా అతని గురించి వార్తలు వస్తున్నాయి, మీడియాలో కథనాలు వస్తున్నాయి, అతన్ని పోలీస్ సేవ్ చేస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి, అతని బ్యాక్గ్రౌండ్ గురించి వస్తున్నాయి. ఎక్కడైనా కొన్ని హత్యలు జరిగినప్పుడు దాదాపు 20 హత్యల్లో అతని పేరు వినిపించింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అతని దగ్గర AK-47 ఉండడము, దాంతోపాటు ఒక షార్ట్ వెపన్ దొరకడము, అతని అనుచరుల్ని ఈరోజు నల్గొండ జిల్లాలో ఎక్కడైతే తనిఖీలు చేస్తారో ప్రతి చోట కూడా తపంచాలు, కంట్రీ మేడ్ వెపన్స్ దొరకడము, అతని